అన్వాంటెడ్ హెయిర్ ఇవాళ చాలామంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మరి ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే పాపం వాళ్ళకి మీసాలు ఇక్కడ హెయిర్ వచ్చే, ముఖ్యంగా మీరు అన్నట్టుగా పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్లనే, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మనకి ఈ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ వీళ్ళలో పెరగడం వల్ల ఈ హెయిర్ అనేది రావడానికి కారణం. ఫుడ్ ఒకటి, చాలా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం మనం. బాగా నిలువ ఉన్న ఆహారాలు ఎక్కువ తింటున్నారు. ముఖ్యంగా దాంట్లో బాగా అంటే చిప్స్, ఏ కంపెనీ అయినా ప్యాకెడ్ ఫుడ్ చిప్స్ చాలా చాలా, అది కూడా అంతే. దానికి ఎంతగా అలవాటు పడిపోయారంటే ఈ చిప్స్. ఇదివరకు అంటే మా టైంలో అప్పడాలు, వడియాలు, అవి చిప్స్, మిరపకాయలు, ఏంటి చల్ల మిరపకాయలు, గుమ్మడి వడియాలు, ముక్కల వడియాలు, ఇట్లాంటివి చక్కగా వేయించి, లేకపోతే గుగ్గిళ్ళు అలాంటివి వేయించి ఉప్పు కారం వేసి అట్లా ఇచ్చేవాళ్ళు. అప్పడాల మీద కూడా అన్నీ వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు అవి తినేవాళ్ళు ఎంత తక్కువైపోయారంటే పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. అప్పట్లో ఇంతంత డబ్బాలు, ఇంతంత సంచుల్లో పెట్టి వేసవకాలంలో పెట్టి ఇంట్లో ఉంచేవాళ్ళు పిల్లలకి. ఇంటికి రాగానే కాస్త మురమరాలు అవి కలిపి ఇవ్వడం, ఓ రోజు ఈ వడియాలు ఇవ్వడం, అట్లా చేసేవాళ్ళు. అదే చాలా బాగుండేది. ఇప్పుడు అసలు ఎవరు వడియాలు వేయించి అప్పడాలు వేయించిస్తే తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు లేరు. ఎవరికైనా అసలు లేస్, ఇంకా ఏ రకరకాల కంపెనీ, పొటాటో చిప్స్, ఆనియన్ చిప్స్, ఆలు చిప్స్, పొటాటో చిప్స్, ఆలు చిప్స్, అదే బనానా చిప్స్, ఇవి ఫ్లేవర్స్ అందులో విపరీతంగా. అసలు వాళ్ళు అందులో ఏ ఆయిల్లో వేయిస్తాడో మనం చూస్తూ ఉంటాం బయట. ఆ 5 రూపీస్ చిప్స్ తిని 5 lakhs బిల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తాం. సో తర్వాత నూడిల్స్, ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే మామూలుగా ఒట్టిగా మనం నూడిల్స్, హోమ్ మేడ్ నూడిల్స్ తెచ్చుకుని మన స్టైల్లో మనం వండుకుంటే అది ఏం పర్వాలేదు. కానీ ఈ నూడిల్స్ మసాలా ఉంటుంది చూడండి, ఆ మసాలాలో కలిపే కెమికల్స్ ఉంటాయి కొన్ని. ఆ టేస్ట్ ఒకటి బాగా అలవాటు పడిపోయారు. 2 minutes, అన్ని 2 minutesలో ఉండేవి చాలా వచ్చేసినాయి ఇప్పుడు. ఈవెన్ ఉప్మాలు కాడి నుంచి అన్ని ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇది, ఇన్స్టెంట్ మిక్స్లు. అంటే మనం ఇంట్లో ఇన్స్టెంట్ గా చేసుకునే వేరు, అందులో మనం ఏం కలపం. ఏదో 15 రోజులు 20 రోజులకు చేసుకుంటాం, అయిపోతే మళ్ళీ చేసుకుంటాం పిండిలు. అలా కాకుండా మీరు బయట ప్యాకింగ్ దొరుకుతుంది చూడండి, ఇన్స్టెంట్ కర్రీస్, పన్నీర్ కూర, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత ఇన్స్టెంట్ గా చేసే పరోటాస్, ఇంకా చాలా వచ్చేసాయి ఇవాళ. అసలు కూరలు, పాలక పన్నీర్ తెచ్చేసుకుని అది జస్ట్ హాట్ వాటర్ లో డిప్ చేసేసుకుని తినేస్తారు. అందులో కలర్స్, తర్వాత బయట ప్రిజర్వేటివ్స్ లేకుండా అవి ఎలా ఉంటాయి కదా. ఇంకా మనం ఇప్పుడు ఫంక్షన్స్ కి వెళ్తున్నాం చూడండి, ఆ ఫుడ్ కి నిజంగా నమస్కారం పెట్టచ్చు. ఆ ఫంక్షన్స్ లో వాళ్ళు పెట్టే ఫుడ్, పన్నీర్, పాలకూర పన్నీరు ఎలా ఉంటది, పాలకూర గ్రీన్ గానే ఉంటది కదా, దాంట్లో గ్రీన్ కలర్ కలుపుతాడు. అది చూస్తే, ఆ కలర్ చూస్తే మనకి లోపలికి వెళ్ళదు. క్యారెట్ పన్నీర్ ఇది వండుతాడు కదా, పన్నీర్ బటర్ మసాలా అంటే దాంట్లో కలర్ కలుపుతాడు, ఆరెంజ్ కలర్. కద్దు మీఠా అని అంటాడు, దాంట్లో కలర్ కలుపుతాడు, గ్రీన్ కలర్. అసలు ఫుడ్ కలర్స్ ఎంత విపరీతంగా వాడుతున్నారంటే పర్టికులర్గా ఫంక్షన్స్. అసలు ఈ ఫంక్షన్స్ చేసే వాళ్ళు ముందు చెప్పాలి, కలర్స్ వేయడానికి వీలు లేదు. ఇప్పుడు టేస్ట్ అదే కదండి, చూడడానికే కదా ఆ కలర్. అదేమి టేస్ట్ రాదు కలర్ కలిపినందువలన. చూడడానికి అది ఎర్రగా ఉంటుంది, ఇది పచ్చగా ఉంటుంది, అందుకే కలుపుతారు కదా. సో ఈ ఫుడ్ కలర్స్ అనేవి వేయకూడదండి. ఫుడ్ కలర్స్ చాలా 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 ప్రమాదం. ఇవి ఎదిగే పిల్లల మీద దాని ప్రభావం చూపిస్తుంది. మెయిన్ కేక్స్, డిఫరెంట్ కలర్స్ కేక్స్, పేస్ట్రీస్. ఆ పేస్ట్రీస్ లో చూడండి, మ్యాంగో అంటే ఎల్లో కలర్, పైనాపిల్ కలర్, గ్రీన్ కలర్స్, కివి అంటే అది అసలు కలర్ కాదు. సో ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రీమ్స్ లో, ఇవన్నీ పిల్లల హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. మనకు తెలియకుండా ఎంత తింటున్నామో, ఎంత పెడుతున్నామో పిల్లలకి. ముఖ్యంగా నట్స్ ఉంటాయి కదా, నట్స్ ఉన్న చాక్లెట్స్, చాలా కంపెనీస్ లో నట్స్ ఉన్న చాక్లెట్స్, అవి కూడా అస్సలు మంచివి కదా. నట్స్ ఉన్న చాక్లెట్స్, ఆ డ్రై ఫ్రూట్సే కదా, కొంచెం చాక్లెటే కదా అని తింటాం. చాక్లెట్ మంచిదే, ఏది చాక్లెట్ మంచిది, డార్క్ చాక్లెట్ మంచిది. కానీ ఎవరు తింటారు డార్క్ చాక్లెట్? అది కొంచెం క్వాంటిటీ, అది కూడా చాక్లెట్ ఎక్కువ తినే వాళ్ళు కూడా తినలేం. అది ఎందుకంటే కొంచెం ఆ బిట్టర్, చేదు టేస్ట్ ఉంటుంది కదా.
మిగతా అన్ని ఇందులో ఏమో డాల్డా ఉంటుంది. ఏదైతే ఈ చాక్లెట్స్ ఉన్నాయో, ఈ మిల్క్ చాక్లెట్స్, నట్ చాక్లెట్స్ ఇవి ఉంటాయి, దాంట్లో ఎక్కువ డాల్డా కలుస్తుంది. ఇంకేం ఫ్యాట్ కలుస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా పిల్లల ఆ గ్రోత్ హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఆడపిల్లలకైతే ఇమ్మీడియట్గా ఎక్కడ చూపిస్తాయి? ఈ ఓవరీస్, తర్వాత పీరియడ్స్ మీద చూపిస్తాయి. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, తర్వాత పీరియడ్స్ ఒక 3-4 months రాలేదని అనుకోండి, ఎక్స్ట్రా గ్రోత్, హెయిర్ ఎక్కువ పెరగడం. అసలు ఇంత హెయిర్ ఎందుకుంది పిల్లలకి? ఇంత పార్లర్స్లో ఇంతమంది వ్యాక్సిన్ చేయించుకుంటున్నారేంటి అంటే, ఇప్పుడు 70s, 80s, 90s వచ్చేసరికి పార్లర్స్ బాగా వచ్చినాయి అనుకోండి. అప్పుడు కూడా హెయిర్ లేదా? ఉంది కదా. కానీ ఎలా ఉండేది అంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా నలుగు పెట్టేవాళ్ళు. జుట్టు ఉన్న వాళ్ళకు కూడా అట్లా వారానికి 2 సార్లు 3 సార్లు పెట్టడం వల్ల, ఒకవేళ ఎవరికైనా కొంచెం పిల్లలకి హెయిర్ ఉంటే వాళ్ళకి సోప్ ఇచ్చేవాళ్ళు కాదు అసలు. శనగపిండి లేకపోతే ఇంట్లో బియ్య పిండి, శనగపిండి ఇంట్లోనే పట్టించి నలుగుపిండి అని చేసేవాళ్ళు కదా. మనకి పిల్లలు పుట్టగానే సారు పెట్టేటప్పుడు నలుగుపిండి పెడతారు కదా. నలుగుపిండి ఎందుకు పెడతారు? పిల్లల సారులో ఖచ్చితంగా నలుగుపిండి వాడతారని. ఆ నలుగుపిండి పెట్టాలి పిల్లలకి. అదే పిండి ఎక్కువ పిండితో స్నానం చేస్తే ఈ గ్రోత్ ఆగిపోయేది. చక్కగా మసాజ్ చేసుకుని మీగడతోనూ, పాల మీగడ, లేకపోతే పెరుగు మీద మీగడ, లేకపోతే పాలు పిండిలో కలపడం, లేకపోతే వెన్నపూస కలపడం, ఇట్లా పెట్టి పిల్లలు కూడా ఇంకా సండే రోజు సాటర్డే రోజున కూర్చోబెట్టి పిల్లలకి మంచిగా, ఆడపిల్లలని అయితే వదిలే పనే లేదు. అందులో కొంచెం పసుపు కలిపేది బాగా నలుగు పెట్టి, కుంకుడికాయ పెట్టి మంచిగా చేపించేవాళ్ళు. కాబట్టి ఏమయ్యేదంటే ఆ గ్రోత్ అలా చేయగా తగ్గిపోయేది, వచ్చేవి కాదు. ఇప్పుడు ఎవరికి అంత టైం లేదు, అంత ఓపిక లేదు. చాలా అసలు పెట్టే అంత టైం కూడా ఉన్నా కూడా తీసుకునే లేదు. అందరికీ ఇన్స్టెంట్ కావాలి. ఈ ఫస్ట్ ఫుడ్లోనే ఇంపార్టెంట్. ఫ్రెష్ ఫుడ్ తినడం, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఒక కారణం. ఏదో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఊరికి అటు ఇటు తిరగడం కాదు, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి. తర్వాత ఇలా గ్రోత్ ఇలా ఉన్న వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి కాస్త డైట్, ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఇందులో చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి. హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్. మేము అందుకే చెప్తాం, యోగా చేయండి. మీ హార్మోన్స్ ముందు మనకి యోగాలో ఏంటంటే గ్లాండ్స్ మీదే ముందు ప్రభావం చూపిస్తుంది. మీ ఏదైతే ఇర్రెగ్యులర్గా ఉన్నాయో అవి రెగ్యులర్ అవుతాయి, అలాగే బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు ఈ పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి, మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఎక్కువ అప్పుడు ఫేస్ మీద వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లా వచ్చినప్పుడు, అప్పుడు ఇది పటిక ఉంటుంది కదా, ఆలం అంటారు. అవును, పటిక, ఆలం అని అంటారు కదా, తెల్లది. అవును, అది గుమ్మానికి కడతాం. గుమ్మానికి, దిష్టికి అది కడతారు కదా. అది మంచిగా ఈ ఫేస్ మీద ఈ ఎక్కువ గ్రోత్ ఉన్న దగ్గర బాగా రాసుకోవడం, ఈ హ్యాండ్స్ మీద, దీని మీద మెల్లగా అట్లా రాయడం, రాస్తూ ఉంటే ఆ గ్రోత్ తగ్గుద్ది అన్నమాట. ముఖ్యంగా వాళ్ళు నలుగు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. న్యాచురల్గా వాళ్ళు కనుక నలుగు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నట్టయితే, వారానికి కనీసం 2 రోజులు నలుగు పెట్టుకున్నట్టే, వాళ్ళకి ఏ పిండి పడితే ఆ పిండి, శనగపిండ లేకపోతే పెసరపిండ లేకపోతే వరి పిండ, ఏ పిండి అయినా మంచి పిండి, ఆ పిండి పెట్టుకుని సీజనల్గా ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి. ఇప్పుడు పుచ్చకాయ ఉంటుంది, అరటిపండు ఉంటుంది, సపోటా ఉంటుంది, లేదా మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి. కొంచెం పల్పు ఉంటుంది, ఎంత లేదన్నా ఒక అరటిపండు కొంచెం బాగా పండిపోయినవి ఉంటాయి, కట్ చేసి పెడితే ఒక ముక్క మిగిలే ఉంటుంది, పప్పాయి పండు కానీ ఏదైనా. ఆ పిండిలో కొంచెం అది కలిపేసేసి కొంచెం మంచిగా ఫేస్కి అది నలుగు పెట్టుకున్నారనుకోండి, అసలు మీరు ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఆ గ్లో ఉంటుంది, సర్క్యులేషన్ బాగా అవుతుంది, తర్వాత మీకు అన్వాంటెడ్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఉంటే అందరూ లేజర్కి వెళ్తున్నారు, ఎందుకంటే అంత హెయిర్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా లేజర్కి వెళ్ళాల్సిందే, లేకపోతే అది అనీవెన్గా పెరిగి కొంతమందికి అది చాలా ఫెయిల్ అవుతుంది. నేను ఏమంటానంటే, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ముందు నుంచే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయించడం, ప్రతిరోజు వాళ్ళకి యోగా అనేది వాళ్ళకి అలవాటు చేయడం, ఈ ఫుడ్ దగ్గర ఈ పీరియడ్స్, రేపు ఫ్యూచర్లో నీకు ఇలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి చెప్పి అట్లాంటి ఇవ్వకుండా పిల్లలకి ఇవ్వకూడదు అసలు. ఇలాంటి మనం ఇంట్లోకి తెచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. ఈ చిప్స్, ఈ మ్యాగీస్, క్యాన్డ్ ఫుడ్
ఇవి ఏవైతే ప్యాకింగ్ ఫుడ్ ఉందో ఇలాంటివి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మళ్ళీ మనం యోగాతో మనం ఖచ్చితంగా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్ చేయొచ్చు, ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా మనం మెల్లమెల్లగా గ్రోత్ తగ్గించేయచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఎందుకు వస్తుందంటే రూట్ కాజ్ అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని, దాన్ని కరెక్ట్ చేయొచ్చు యోగా ద్వారా అండ్ హెల్దీ డైట్ ద్వారా. ఇక అంతేకాకుండా ఇష్యూ వచ్చింది అన్నప్పుడు మీరు హోమ్ రెమెడీస్ చాలా చక్కగా చెప్పారు. ఇక అంతేకాదు నలుగు పిండి స్నానం అనేది మన ఎప్పటి నుంచో వస్తున్న ప్రాచీన ఆచారం కూడా, దాన్ని మర్చిపోయాము. జనరల్గా ఏవైతే ప్రాచీన పద్ధతులు మర్చిపోయాము, ఆచారాలు సంప్రదాయాలు, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకొని పాటించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు మ్యామ్.